వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పహల్గాంలో ఉగ్రదాడిపై ప్రధాని మోడీ సరైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్కు సరైన గుణపాఠం నేర్పారు. యోగాసనాలతో వ్యాధులు దూరమై సంపూర్ణ ఆరోగ్యం. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యోగాసనాలతో వ్యాధులు దూరమై సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో యోగాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి, నిదానంగా శ్వాసను విడిచిపెట్టండి. తరువాత ఆసన పూష్ట్రాసన. ఒక్కొక్క చేతితో ఒక్కొక్క మడమని పట్టుకోవాలి. మీ శరీరాన్ని సహకరించినంత వరకే ఆసన సాధన చేయండి. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి మహిళల మీద భాష చూడండి, సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వీళ్ళ మీద కేసులుండవు, మళ్ళీ వీళ్ళు పతితలు కబుర్లు చెబుతారు. ఇంకోటి, ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదని అన్నారు. ఆ ముగ్గురు మహిళలు ఆయన తొడపరిచి ఉన్నదా లేకపోతే ఏ మహిళల గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఎందుకంటే మహిళలతో విపరీతంగా మాట్లాడేది. కూటమి ప్రభుత్వం అక్రమాలపై ఎప్పటికప్పుడు చర్చలు చేస్తున్నారనే అక్కసుతోనే కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పకూడదనే రీతిలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మరి ముఖ్యంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, పంచాయతీలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచానికి తెలియజేసేట్లు కూడా లైవ్ షో చేస్తున్నానని తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్ని చట్టాలు అవన్నీ కూడా చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసితో ఈరోజు వారు చేస్తున్న ఈ దురాక్రమణలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, పంచాయతీలు, మరీ ముఖ్యంగా ఇసుక, మట్టి దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తున్నామని చెప్పి ఒక కసితో ఆయన్ని ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తూ మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో, ఒక డిబేటులో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమరాజు గారు అనుకున్నాను. కృష్ణమరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్కర్స్ ఎంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు, ఏ రాష్ట్రంలో ఎంతమంది వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో లిటిల్ ఛాంపియన్స్ స్కూల్ ని ప్రారంభించిన ఎస్ఐ పసుపులేటి మధు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన లిటిల్ ఛాంపియన్స్ స్కూల్ ని స్థానిక ఎస్ఐ పసుపులేటి మధు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలతో గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్న లిటిల్ ఛాంపియన్స్ వ్యవస్థాపకులు పిల్లి శ్రీనివాస్ ను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో ఉత్తమ విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో మా పాఠశాలకు ఆయనకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వామి, ఉపేందర్, నవీన్, హరీష్, నరేష్, చంద్రకళ, రమాదేవి, జ్యోత్స్న, మంజుల, శుభి, సాక్షి, పరిమళ, జీని, గ్రామ పెద్దలు జూల యాదయ్య, తగుల్ల యాదయ్య, కూరాకుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ సార్ గారిని ప్రధాన ఉపాధ్యాయులు మరి వెంకన్న గారు సన్మానిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.
ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధు సార్ గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ని వేదికను అలవరించవలసిందిగా నెక్స్ట్ వెంకన్న సార్ గారిని మరియు మన జాలియా సార్ గారిని వారి యొక్క ప్లేసుల్లో వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇంకోటి 3 మహిళలు ఎమ్మెల్యేపై కంప్లైంట్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదని అన్నారు. ఆ 3 మహిళలు ఆయన తొడపరిచి ఉన్నదా లేకపోతే ఏ మహిళల గురించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. ఎందుకంటే మహిళలతో విపరీతంగా మాట్లాడేది. మహిళల ఆత్మ గౌరవం కాపాడి సాక్షి మీడియాను రద్దు చేయాలని వారు కర్నూలులోని మాధవి నగర్ వద్ద రహదారిపై నిరసన తెలిపారు. వైసీపీ నాయకులు ఇలాగే మాట్లాడితే భవిష్యత్తు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదు అని అన్నారు.